ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థిక సాయం అందించాలని కోరారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. అలాగే సాయంత్రం అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ మధ్యాహ్నం 1 గంటకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఈ మధ్యలో 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా సిఐ సదస్సులో ఇన్వెస్టర్స్ మీట్ లో ఆయన పాల్గొనబోతున్నారు. వైజాగ్ లో నిర్వహించబోతున్నటువంటి ఇన్వెస్టర్స్ సదస్సు ఏదైతే ఉందో దానికి ఏపీకి రావాలి, ఇన్వెస్టర్స్ ఏపీకి రావాలంటూ వాళ్ళని ఆహ్వానించబోతున్నారు. సో ఆ సమావేశం 2 గంటల పాటు జరగబోతుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆమె దృష్టికి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఈసారి పూర్వోదయ పథకంకు సంబంధించినటువంటి అంశాలని ఆయన ఈ నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొప్పర్తి, ఓరకల్లు ఇండస్ట్రియల్ నోట్స్ అభివృద్ధికి కొంత నిధులను కేటాయించింది. అయితే స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద సుమారు 2,000 కోట్లకు పైగా ఏపీకి ఇప్పటి వరకు కూడా ఇచ్చారు. కానీ కొన్ని చిన్న ప్రోత్సాహకాలు అంటే స్పార్క్స్ ఇన్సెంటివ్స్ కు సంబంధించి ఇంకా అవి విడుదల కాలేదు. వాటికి సంబంధించి ఇంకా కొన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పూర్వోదయ పథకం కింద ఈ యొక్క పెండింగ్ నిధులన్నింటినీ కూడా విడుదల చేయాలని కోరబోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు కావాల్సినటువంటి నిధులను ఇంకా విడుదల చేయాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో అవి కూడా త్వరితగతిన విడుదల చేయాలి. కొప్పర్తి, విశాఖపట్నం, చెన్నై కారిడార్ ప్రాజెక్ట్, ఓరకల్లు, హైదరాబాద్, బెంగళూరు కారిడార్ కి సంబంధించినటువంటి నిధులు కూడా ఇవ్వాలి. రహదారి, అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ పూర్వోదయ పథకాన్ని కింద కొంత నిధులను ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలి. ఇప్పుడు పోలవరం, అమరావతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్తో చర్చించబోతున్నారు. నిజానికి ఈ పూర్వోదయ ప్రణాళిక ఏదైతే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే పూర్వోదయ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రోడ్లు, వంతెనలు, పరిశ్రమలు ఈ యొక్క మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం కోసం ఈ పూర్వోదయ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇందులో ఏపీకి ఏదైతే ఈ ఇండస్ట్రియల్ నోట్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిధులను ఇంకా కొంత పెండింగ్ లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకురాబోతున్నారు. రాత్రి 8 గంటలకు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయినప్పుడు ఈ అంశాలను ఆయనతో కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.